ఆ పరలోకపు ఆరాధన అటు పరలోకంలోను, ఇటు భూమి మీదను, భూమి క్రిందను, సముద్రంలోను సృష్టింపబడిన ఏదైనాను ఆయనను ఆరాధింపక ఉండలేని ఒక పరిస్థితిని మనకు చూపిస్తూ ఉంది. సృష్టించబడిన ప్రతి సృష్టము తన సృష్టికర్తను, ఆయన ఘనత మహిమలను స్మరిస్తూ స్తుతించుట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ సర్వలోకంలో ఒకరిగా ఆయనచే సృష్టించబడిన సృష్టి అయిన మనము ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి, మన కోసం ఆ కలువరి శిలువలో మన పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన ఆ దేవుని గొర్రెపిల్ల, ఆ ప్రభు యేసు త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన యాగాన్ని బట్టి, ఆయన యోగ్యతను బట్టి, ఆయన శక్తిని, ఆయన బలాన్ని స్మరించుకుంటూ ఈరోజు మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం.